అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. పొద్దున్నే రాజారావు, సుమతి కాఫీ తాగుతుంటే, ఇంటి ముందు ఆగిన క్యాబ్‌లోంచి కూతురు నీల దిగి విసురుగా ఇంట్లోకి రావడం కనిపించింది. భర్త చేతు దగ్గరికి బెంగుళూరు వెళ్ళి ఇంకా 3 రోజులు కూడా కాలేదు. అంతలోనే నీల మళ్ళీ ఇలా చిటపటలాడుతూ వచ్చిందేమిటా అని భార్యాభర్తలిద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. నీల ఇదేమీ పట్టించుకోకుండా మామ్ స్ట్రాంగ్ కాఫీ అంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది. బెంగుళూరులో ఇదే సమయంలో చైతు అనే పిలువబడే చైతన్య పొద్దున్నే తల్లి ఇచ్చిన కాఫీ తాగుతూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. తండ్రి రాఘవ చైతూని చూసి వాకింగ్‌కి వెడదాం రా అన్నాడు. వస్తావా అని అడగకుండా ఏకంగా రమ్మంటున్నాడంటే తండ్రి తనకేదో హితబోధ చెయ్యడానికే అనుకున్న చైతు విసుగ్గా మొహం పెట్టాడు. ఊ నడు అంటున్న తండ్రి మాటలని కాదనలేక అయిష్టంగానే రాఘవతో బయలుదేరాడు చైతు. ఇక్కడ హైదరాబాదులో ఏమైందే? మళ్ళీ చైతుతో ఏమన్నా గొడవ పడ్డావా? నేనేదో కావాలని దెబ్బలాట వేసుకుంటున్నట్టు మాట్లాడతావేంటి? చైతు మటుకు నన్నేమన్నా అనొచ్చా? నేను మటుకు ఏమీ అనకూడదా? గయ్యిమంది తల్లి మీద నేల. ఎందుకనకూడదు? మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఎన్నైనా అనుకోవచ్చు. కానీ అది పూర్తిగా మీ ఇద్దరి మధ్యనే ఉండాలి కానీ, ఇలా ఇల్లు, ఊళ్ళు దాటి రాకూడదు. ఓహో! ఇప్పుడు తమరు నాకు సూక్తి ముక్తావళి వినిపిస్తారా ఏంటి? వేళాకోళంగా అంది. అవన్నీ వినే వయసు నీకెప్పుడో దాటిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పింది మేం వినడమే మిగిలింది. అయితే విను. నేనింకెక్కడికి వెళ్ళను. మా కంపెనీ బ్రాంచ్ హైదరాబాద్‌లో కూడా ఉంది. ఇక్కడికి మార్చేసుకుంటాను. రేపే వెళ్ళి లాయర్‌ని కలుస్తాను. హాయిగా నాకు కావలసినట్టుంటాను. చాలా బాగుంది. మంచి విషయం చెప్పావు. నీకు కావలసినట్టంటే? తల్లి అడిగిన ప్రశ్నకి విసురుగా జవాబు చెప్పింది నీల. ఏముంది? కంపెనీలో నాకు మంచి రెప్యుటేషన్ ఉంది. మా హెడ్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నాడు. 1 ఇయర్‌లోనే పే ఇంత హైక్ చేశాడంటే, ముందు ముందు ఇంకా ఎంత పెరుగుతుందో ఆ చైతుకి ఇదంతా చూసి కుళ్ళు. అందుకే నన్ను ఉద్యోగం మానేయమంటున్నాడు. కడుపులో ఉన్న కసినంతా దింపేసుకుంది నీల. మిగిలిన వాళ్ళకన్నా నువ్వేం ఘనకార్యం చేశావని నీకంత పే పెంచారు? కమాన్ మామ్. నా ఎంబీఏ డిగ్రీ రెప్యూటెడ్ యూనివర్సిటీ నుంచని నీకు తెలీదా? మా సెక్షన్‌లో అందరి చేత అంత పని ఎలా చేయించగలుగుతున్నాను? ఆ క్వాలిఫికేషన్ వల్లే కదా! ఎవరెవరు ఎలాంటివారో, ఎవరి చేతిలో ఏ నైపుణ్యం ఉందో, ఎవరు ఎక్కువ పని చేస్తారో, ఎవరు తెలివిగా పనిచేస్తారో, ఎవరెవరికి ఎలాంటి ఆశలు చూపించి పని చేయించుకోవాలో, మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు ఎలా వాటిని సామరస్యంగా పరిష్కరించాలో, ఇలాంటివన్నీ ఆ కంపెనీలో నేనే బాగా చేస్తాను. అందుకే నాకీ ప్రత్యేక గుర్తింపు. అలాంటి డబ్బు, గౌరవం ఇచ్చే పని మానేసి, ఇంట్లో వాళ్ళమ్మకి కాళ్ళొత్తుతూ కూర్చోమంటాడా చైతు? ఇదేమన్నా బావుందా? కడుపులో ఉన్న బాధనంతా తల్లి దగ్గర కక్కేసిన నీల నిస్సత్తువగా కళ్ళు మూసుకుని మంచం మీద వెనక్కి వాలింది. అంత పెద్ద కంపెనీలో అన్ని రకాల మనుషులని ఒక తాటికి తెచ్చి బ్రహ్మాండంగా పనిచేయించే నువ్వు, నీ ఇంట్లో నలుగురి మధ్య సామరస్యం తెచ్చుకోలేకపోతున్నావా? సుమతి సూటిగా అడిగిన ప్రశ్నకి ఒక్కసారి త్రుళ్ళిపడి లేచి కూర్చుంది నీల. అక్కడ బెంగుళూరులో పార్కులో బెంచ్ మీద కూర్చున్నారు రాఘవ, చైతు. నీల ఎందుకు వెళ్ళిపోయింది? సూటిగా అడిగాడు రాఘవ కొడుకుని. ఒళ్ళు పొగరెక్కి పళ్ళు పిండుకున్నాడు చైతు. కాస్త సంస్కారంతో మాట్లాడు. నీల నీ బానిసేం కాదు నీ నోటికొచ్చినట్టు మాట్లాడడానికి. మనింటికొచ్చిన శ్రీ మహాలక్ష్మి. ఆ! శ్రీ మహాలక్ష్మే. కాకేం? అందుకే సంపాదిస్తున్నానని పొగరు. తన పొగరు నీకెక్కడ కనిపించింది? సౌమ్యంగా అడిగాడు రాఘవ. కనిపించకేం? తను ఈ ఇంటి కోడలు కదా! ఈ ఇంట్లో పనిపాటల్లో తను కూడా ఓ చెయ్యి వెయ్యాలా వద్దా? పాపం అమ్మే పొద్దున్నే లేచి అందరికీ ఏం కావాలో చూస్తోంది. ఆ హడావిడి టైంలోనైనా కాస్త అమ్మకి సాయంగా వెళ్ళి ఓ కూర తరిగో, టిఫిన్ చేసో సాయం చేయొచ్చుగా? అబ్బే! ఆ టైంలో కూడా ఆవిడ గారికి కంపెనీ నుండి ఫోన్లు, ఈవిడ గారి సలహాలు. ఎంతసేపు కంపెనీ, పని దృష్టి తప్పితే అసలు ఇంటి దృష్టి లేనే లేదు. అమ్మ మటుకు ఎన్నాళ్ళని చేస్తుంది పాపం. పెద్దదవుతుంది కదా! నడుం నొప్పి, కాళ్ళ నొప్పులు మొదలయ్యాయా? కాస్తనే రెస్ట్ కావాలి కదా!
అందుకే ఈ శ్రీ మహాలక్ష్మిని ఆ వెధవుద్యోగం మానేయమన్నాను. మనకేం లోటని గడవకపోవడానికి? ఉద్యోగం చెయ్యాలా, మానాలా అని నిర్ణయించుకోవాల్సింది నేల కానీ నువ్వు కాదు. తన మీద అధికారం చలాయించడానికి నువ్వెవరు? సూటిగా రాఘవ అడిగిన ప్రశ్నకి తెల్లబోయాడు చైతు. ఎవరినేంటి? తన మొగుడిని కాదా? ఏం? మొగుడన్నాక ఆ మాత్రం అధికారం ఉండదా? మొగుడంటే అధికారం కాదు, బాధ్యత. తన కన్నవాళ్ళని, ఉన్న ఊరిని వదిలి మన వంశం నిలబెట్టడానికి మనింటికి వచ్చిన మహాలక్ష్మి. అలాంటి అమ్మాయిని ఆప్యాయంగా చూసుకోవాలి తప్పితే అధికారం చలాయించకూడదు. అబ్బో! పాతకాలం నాటి కబుర్లు చెప్పకు డాడ్. ఈ రోజుల్లో అమ్మాయిలు సంపాదిస్తున్నామని మహా పొగరుగా ఉన్నారు. వాళ్ళని ముందే అదుపులో పెట్టుకోకపోతే నెత్తికెక్కి కూర్చుంటారని అమ్మ చెప్పిందిలే. ఓహో! ఇదంతా మీ అమ్మ బోధనన్నమాట. ఏం? తప్పేముంది? నా సంతోషమే కదా అమ్మకి కావాల్సింది. నీ సంతోషం ఒకటే కాదు, నువ్వు చేజారిపోకుండా ఉండడం కూడా మీ అమ్మకి కావాల్సిందే. అదేంటి? కాకపోతే మరేంటి? ఇన్నేళ్ళు నిన్ను కంటికి రెప్పలా ప్రేమగా పెంచుకుంది. ఇప్పుడేమో కోడలు వచ్చాక ఎక్కడ ఆ పిల్లకి దగ్గరైపోతావోనన్న బెంగ. అత్తగారైన చాలామంది తల్లుల్లో ఉండే పొసెసివ్‌నెస్. అదే మీ అమ్మకి ఉంది. అందుకే కోడలు తనకి సాయం చెయ్యటం లేదనే భావం నీలో కలిగించి, నిన్ను కోడల్ని తప్పుపట్టేలా చేస్తుంది. కానీ ఇంతకీ నీ తెలివేమైనట్టు? ఎదుటి మనిషి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతుందో గ్రహించలేవా? సూటిగా అడిగిన రాఘవ ప్రశ్న కోపం తెప్పించింది చేతుకి. అమ్మనలా అనుకోవడం తప్పు డాడ్ అన్నాడు. ఇంకెలా అనమంటావ్? అప్పటి వరకు ప్రేమగా పెంచిన అమ్మని నెత్తిమీద పెట్టుకుని, తనని నమ్ముకుని వచ్చిన భార్యని హృదయంలో పెట్టుకుని చూసుకోగలిగిన వాడే అసలైన మగవాడు. తల్లికివ్వాల్సిన గౌరవం తల్లికిస్తూ, భార్యకందివ్వాల్సిన ప్రేమ భార్యకందిస్తూ, ఇద్దరి మధ్య సమన్వయం తేగలిగిన వాడే మగవాడు. పోనీ నువ్వన్నదే సరేననుకుందాం. నేను నీలని జాబ్ మానేయమన్నాను కదా! నా మాట మీద గౌరవం ఉంచి మానేయొచ్చు కదా! ఇంట్లో అమ్మ వెనకాలే ఉండి ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటే చాలు కదా! హో! నీ ఆలోచన ఇంత అధ్వాన్నంగా ఉంటుందనుకోలేదు. డాడ్! కోపంగా అన్నాడు చైతు. మరి లేకపోతే? ఇంత చదువుకొని ఇన్ని తెలుసున్న వాడివి, కేవలం నీల నీ భార్య అవ్వడం వల్ల మర్చిపోతున్నావా ఏంటి? నీలలో ఉన్న ఆ టాలెంట్ చూసే కదా నువ్వు మురిసిపోయి పెళ్లి కొప్పుకున్నది. చాలా తెలివైన వారు మాత్రమే నీల చదువుకున్నంత గొప్ప చదువు చదవగలరు. అందులో కొద్దిమంది మాత్రమే అటువంటి జాబ్‌కి సెలెక్ట్ అవ్వగలరు. అందులో ఇంకా తక్కువ మంది అంత మంచి పేరు తెచ్చుకోగలరు. ఒక కంపెనీలో పెద్ద పొజిషన్‌లో ఉన్న నీలని నువ్వు కేవలం ఒక చిన్న ఇంటి బాధ్యతలకు కుదించుకుపోయి ఉండమనడం ఎంత సబబుగా ఉంటుందో ఆలోచించు. ఇంటి బాధ్యతలన్నీ చూసుకుందుకు ఇంట్లో రిటైర్ అయిన నేను, అనుభవం ఉన్న మీ అమ్మ ఉండనే ఉన్నామాయే. అటువంటప్పుడు నువ్వెలా ఆలోచించాలి? మాకు శ్రమ తగ్గాలంటే ఒక వంట మనిషిని, ఇంకో పని మనిషిని ఎక్కువ పెట్టి మమ్మల్ని సుఖపెట్టాలి. అంతేకాని కేవలం వంట మనిషి, పని మనిషి చేసే పనులకి కోడలుగా వచ్చిన పాపానికి నీలకి అంటగట్టడం అన్యాయం. అంత చదువు, తెలివితేటలు ఉన్న పిల్ల వాటన్నింటినీ అణిచేసుకొని ఇంట్లో పడుండమంటే ఉంటుందా? ఉండదు. అందుకే వెళ్ళిపోయింది హైదరాబాద్‌లో. అంత పెద్ద కంపెనీలో అన్ని రకాల మనుషులని ఒక తాటికి తెచ్చి బ్రహ్మాండంగా పనిచేయించే నువ్వు, నీ ఇంట్లో నలుగురి మధ్య సామరస్యం తెచ్చుకోలేకపోతున్నావా? సూటిగా ఆ మాట అడిగేసి, కాఫీ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన సుమతి మాటలు నీలని బాగా ఆలోచించేలా చేశాయి. నిజమే కదా! కంపెనీలో అన్ని రకాల వయసున్న వారి మధ్య, వివిధ రకాల మనస్తత్వాల మధ్య సమన్వయం సాధించగలిగిన తను, ఇంట్లో ఉన్న నలుగురు కుటుంబ సభ్యుల మధ్య ఎందుకు తేలేకపోయింది? ఎందుకంటే వాళ్ళు తనని కుటుంబంలో ఒకదానిగా అంగీకరించకపోవడం వల్ల. ఎంతసేపు వాళ్ళ ఆర్డర్లు వేస్తారు తప్పితే తన గురించి ఆలోచించరు కనుక. వెంటనే లేచి తల్లి దగ్గరికి పరిగెట్టింది. వాళ్ళెప్పుడు నన్ను వాళ్ళలో ఒకదానిగా చూడలేదు. ఎంతసేపు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని ఆర్డర్లు వేయడం తప్పితే, నువ్వేమనుకుంటున్నావ్ అని ఒక్కసారి కూడా అడగలేదు. ఏం? ఆ మాత్రం నా అభిప్రాయం చెప్పుకునే హక్కు నాకా ఇంట్లో ఉండదా? నేల మాటలకి నవ్వింది సుమతి. హక్కులు గురించి మాట్లాడే ముందు బాధ్యతలు కూడా ఉంటాయని తెలుసుకోవాలి. ఆ ఇంటి కోడలిగా నువ్వేం బాధ్యతలు నిర్వహించావని వాళ్ళు నిన్ను అభిప్రాయం అడగడానికి?
ఎప్పుడైనా మీ అత్తగారికి ఏం కావాలో చూసావా? ఏ పూటైనా ఏదైనా చేస్తానని చెప్పావా? చేయడానికి వాళ్ళింట్లో పద్ధతులన్నీ వేరమ్మా! నాకు తెలీదు. వేలెడితే మళ్ళీ తప్పు పట్టుకుంటారు. అందుకని అసలు పట్టించుకోవడమే మానేస్తావా? కనీసం మీ అత్తగారికి శ్రమ తగ్గించడానికి ఏమైనా ప్రయత్నమైనా చేశావా? ఇంతకాలం ఆవిడ మాట మీద నడిచిన ఇంటిని నువ్వొచ్చావని ఒక్కసారి నీ చేతిలో పెట్టేయడానికి ఇదేమీ ఆఫీసులో ఉద్యోగం కాదు. ప్రేమలు, భావావేశాలు కలబోసి పెంచుకున్న కుటుంబ సంబంధం. నిన్ను నీ కంపెనీలో పెద్దదాన్ని చేసి సలహాలు అడుగుతారేమో కానీ, ఇంట్లో నువ్వు వాళ్ళందరికన్నా వయసులోనూ, అనుభవంలోనూ కూడా చిన్నదానివే. ఉద్యోగంలో చేరే ముందు నువ్వెలా ట్రైనింగ్ తీసుకున్నావో, ప్రస్తుతం అలాగే నువ్వా ఇంట్లో ట్రైనింగ్ పీరియడ్‌లో ఉన్నావు. అదే ఏదైనా కంపెనీలో ట్రైనింగ్ పీరియడ్‌లో ఉంటే, నువ్వెలా క్రమశిక్షణతో ఉంటావో, అలా ఉండాలి అత్తారింట్లో కొత్తలో. నాకీ పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్పకు. నాకేం తక్కువని అలా ఉండాలి? చైతూతో సరిగ్గా సంపాదిస్తున్నాను తెలుసా? అయినా కంపెనీలో ఇచ్చినట్టు వాళ్ళేమైనా నాకు జీతం ఇస్తున్నారా? అంత డిసిప్లైన్డ్‌గా ఉండడానికి? లెక్కలు పెట్టుకునేలాగా నీకు జీతభత్యాలు ఇవ్వకపోవచ్చు. కానీ, ఆ ఇంటి కోడలిగా అంతకు మించిన సోషల్ స్టేటస్ నీకొచ్చిందని మర్చిపోకు. ఎప్పుడైతే ఆ ఇల్లు దాటి వచ్చావో, అప్పుడే సొసైటీలో నీ స్టేటస్ పడిపోతుంది. నీకు వచ్చే డబ్బు చూసి అందరూ నీ ఎదురుగుండా నవ్వుతూ మాట్లాడొచ్చు. కానీ పక్కకి వెళ్ళాక ఆ నవ్విన వాళ్ళే నొసలుతో వెక్కిరిస్తారు. ఆ మాత్రం తెలీకుండా ఉంటావనుకోను. నలుగురు ఏమనుకుంటే నాకేం? నేనెవరిని లెక్క చెయ్యను. నాకేం కావాలో నాకు తెలుసు. నీకేం కావాలో నీకు తెలియటం లేదన్నదే నా బాధ. నువ్వింకా జీవితంలో ఇప్పుడిప్పుడే అడుగుపెట్టావు. నీ జీవితమంతా ముందే ఉంది. డబ్బుతోనే జీవితాలు వెళ్ళిపోతాయనుకున్నంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. నేను, నా వాళ్ళు అనే బంధం లేకపోతే కొన్నాళ్ళకి నీకు జీవితం మీదే విరక్తి పుడుతుంది. హు! అంతా ట్రాష్. లేనిపోని విషయాలు చెప్పి నన్ను భయపెట్టాలని చూడకు. ఎవర్ని మనం దగ్గరికి తీస్తే వాళ్ళే మన వాళ్ళవుతారు. ఈ సంసారం, కుటుంబం అంటూ నన్ను ఆ రొంపిలోకి లాగకు. ఓహో! అలాగా! మరి ఇప్పుడు నువ్వు ఏ బంధముందని ఈ రొంపిలోకి పరిగెత్తుకుంటూ వచ్చావు? సుమతి సూటిగా అడిగిన ప్రశ్నకి తెల్లబోయింది నీల. అక్కడ బెంగుళూరులో. అంత చదువు, తెలివితేటలు ఉన్న పిల్ల వాటినన్నింటినీ అణిచేసుకుని ఇంట్లో పడుండమంటే ఉంటుందా? ఉండదు. అందుకే వెళ్ళిపోయింది. అన్న రాఘవ మాటలు వింటూ చైతూ ఊరుకోలేకపోయాడు. ఆ మాత్రానికే చెప్పా చెయ్యకుండా పుట్టింటికి పరిగెట్టాలా? జాబ్ మానను అని నాతో ఖచ్చితంగా చెప్పొచ్చు కదా! చెప్తే నువ్వు వినవు కదా! రిజైన్ చేసే వరకు ఊరుకునేలా లేవని, ఇంక నీతో వాదించి లాభం లేదని వెళ్ళిపోయిందేమో! అలా కాపురం వదిలి వచ్చేస్తే పేరెంట్స్ ఊరుకుంటారా? 4 తిట్టి వాళ్ళే తీసుకొచ్చి దింపుతారు. నువ్వే కాలంలో ఉన్నావురా? ఆ రోజులు ఎప్పుడో వెళ్ళిపోయాయి. నువ్వన్నీ మాకు చెప్పే చేస్తున్నావా? అలాగే అమ్మాయిలు కూడాను. పేరెంట్స్ చెప్పడం, పిల్లలు వినడం అనే రోజులు ఎప్పుడో పోయాయి. అంతా నా ఇష్టమే అంటున్నారు ఈ రోజుల్లో పిల్లలు. అయినా ఇలా కోడలు నువ్వు ఉద్యోగం మానేయమంటే ఇంట్లోంచి వెళ్ళిపోయిందని మీ అమ్మకి తెలుసా? తెలీదు. నీల ఏదంటే వాళ్ళ అమ్మగారు ఎందుకో అర్జెంటుగా రమ్మన్నారు. అందుకే వెళ్ళిందని చెప్పాను పొద్దున్న. చూసావా? అసలు సంగతి ఎందుకు చెప్పలేదు? చెబితే మీ అమ్మ బాధపడుతుందని నీ ఉద్దేశం. నిజమే. ఆ తల్లికి నువ్వు దూరమైపోతావేమోనన్న ఆరాటం తప్పితే మీరిద్దరూ విడిపోవాలని అస్సలు అనుకోదు. ఈ సంగతి తెలిస్తే మీ ఇద్దరి గురించి అందరికన్నా ఎక్కువ బాధపడేది అమ్మే. నిజమే డాడ్. నువ్వు చెప్తుంటే అలాగే అనిపిస్తోంది. నువ్వన్నట్టు పనికి ఇంకో నలుగురు మనుషుల్ని పెట్టుకుందాం. అంతేకాని అంత టాలెంటెడ్ నీలని ఉద్యోగం మానమనడం నిజంగా తప్పే. మరిప్పుడు ఏం చేద్దాం? డాడ్ నువ్వు నీలకి ఫోన్ చేసి రమ్మని చెప్పకూడదూ? ఉహూ, నేనెందుకు వస్తాను మీ మధ్యకి? అది కాదు డాడ్. ఎంతైనా మగవాణ్ణి కదా! ఇగో ప్రాబ్లమ్ అంటూ ఒకటుంటుంది కదా! ఎంత కలిసిమెలిసి చదువుకొని, ఆడవాళ్ళలోని గొప్పతనాన్ని గుర్తించినా, మగవాడిలో ఈ ఇగో అన్నది మటుకు పోవడం లేదు. ఇప్పటికైనా పోగొట్టుకోవాలి. ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్య కనుక మీరిద్దరే తేల్చుకోవాలి. తప్పదు. హైదరాబాద్‌లో. ఓహో! అలాగా! మరి ఇప్పుడు నువ్వు ఏ బంధముందని ఈ రొంపిలోకి పరిగెత్తుకుంటూ వచ్చావు? సుమతి సూటిగా అడిగిన ప్రశ్నకి తెల్లబోయిన నీల సమాధానం చెప్పలేక తలవంచుకుంది. మామ్ నువ్వే చెప్పు. నేను ఉద్యోగం మానేయడం నీకు భావ్యంగా అనిపిస్తోందా? లేదు. నువ్వు అంత మంచి ఉద్యోగాన్ని మానేయక్కర్లేదు.
కానీ దానికోసం కాపురాన్ని వదిలేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చైతూ నిన్ను ఉద్యోగం మానేయమనడము, నువ్వు ఇలా వచ్చేయడము మీరిద్దరూ ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు. బహుశా ఇప్పటికే నీకు తెలిసుంటుంది ఆ విషయం. కాస్త నెమ్మదిగా ఆలోచిస్తే ఈ విషయాన్ని మీరిద్దరూ సామరస్యంగా పరిష్కరించుకోగలరు. ఆ మార్గాలేమైనా ఆలోచించు. మామ్, అయితే ఒకసారి ఫోన్ చేసి చైతూతో మాట్లాడతావా? ఊహూ, నేను మాట్లాడను. నేను చెబితే నువ్వు ఇల్లు వదిలి రాలేదు. నీ అంతట నువ్వే వచ్చావు. ఇది మీ ఇద్దరు మాత్రమే తేల్చుకోవాల్సిన విషయం. మూడో మనిషిని భార్యాభర్తల సమస్యల మధ్యకి లాగడం మూర్ఖత్వం. నువ్వే ఆలోచించుకొని ఏం చెయ్యాలో చెయ్యి. నా అంతట నేను వెడితే చైతూకి లోకువైపోతానేమో. లోకువే అవుతావో, నెత్తిమీద దేవతవే అవుతావో, పూర్తిగా మీ ఇద్దరి మధ్య ఉన్న విషయమిది. అయితే సాయంత్రం ఫ్లైట్‌కి వెడతాను. నీ ఇష్టం. మొబైల్‌లో బీప్ సౌండ్. మామ్, చైతూ మెసేజ్ చేశాడు. ఈవినింగ్ ఫ్లైట్‌కి వస్తున్నట్ట. సంతోషం నిండిన గొంతు. నిజమా? నిజం. నేను ఎయిర్‌పోర్ట్‌కి వెడతాను. రాత్రి డిన్నర్‌కి హైదరాబాదీ బిర్యానీ చెయ్యి. చైతూకిష్టం. మందారంలా విచ్చుకున్న నేల మొహం చూసి మురిసిపోయింది సుమతి. కథ సమాప్తం.